చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇదిగో నాకు శాలరీ వచ్చింది, తీసుకో. నాకు పైసలు ఇస్తావురా? ఇదిగో నాకు పైసలు ఇచ్చి అవమాన పాలు చెయ్యొద్దని చెప్పానా? నా కష్టార్జితో నాకు ఉండనే ఉంది. ఇదిగో ఈ పైసలు నువ్వే తీసుకో. ఆకాష్, మీ అమ్మ ఏంటి అలా ఉన్నారు? తనంతే మేడం, మట్టి మనిషి, మట్టి పని మానదు. పైగా ఏంటమ్మా ఇది అంటే కుల వృత్తి అంటుంది. మీరు పదండి మేడం, ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటి ఆకాష్ ఇదంతా? వారు మీ అమ్మగారేంటి, ఆ పనేంటి? లాంగ్ లాంగ్ బ్యాక్ మా నాన్నగారి హారర్ లవ్ స్టోరీ మేడం. హర్రర్ లవ్ స్టోరీయా? అవును మేడం. మా ఫాదర్కి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారిని లవ్ చేశారు. లవ్వా? ఎస్ మేడం. తను ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మా ఫాదర్ ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు. సో మనం బోనస్ విషయంలో సక్సెస్ అయ్యాం. అవతల వాళ్ళు మన ప్లాన్ అర్థం చేసుకోలేక చాలా నష్టపోయారు. మనం మన ప్రకటన విడుదల చేశాక కానీ చేతులు కాలేయని వాళ్ళకి అర్థం కాలేదు. ఎస్ మేడం, మన మీద విసురుదామనుకున్న రాయి తిరిగేళ్ళి వాళ్ళ మీదే పడింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఉంటాను సార్. సో మనం ఎప్పుడు ఎవరి నమ్మకం పోగొట్టొద్దు. అలా చేస్తే మనమే నష్టపోవాల్సి వస్తుంది. మాకు అర్థమైంది మేడం, మేము ఫాలో అవుతాం. మీరు రెస్ట్ తీసుకోండి, మీకు చాలా రెస్ట్ అవసరం అని సార్ చెప్పారు. సారా? అవును మేడం, సారే చెప్పారు. ఇప్పటికే చాలా శ్రమ పడుతున్నారు, శ్రమ తీసుకుంటున్నారు. మేము మీ శ్రేయోభిలాషులం, అందుకే మీరు విశ్రాంతిగా ఉండటం చాలా ముఖ్యమని చెప్తున్నాం. అది కాదండి. సారీ మేడం, వీ హ్యావ్ టు ఫాలో ఆదిత్య సార్ ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ మేడం, రెస్ట్ తీసుకోండి. సరే. ఓకే మేడం, మేము బయలుదేరతాం. వారేమో నా మీద అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, నేనేమో వారిని మోసం చేస్తున్నాను. నేను అలసిపోకూడదని, నేను నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. నేను వారికి తీరని ద్రోహం చేస్తున్నాను, పిండాన్ని చితిమేస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటి ఇదంతా? నేను రెడీ అవుతాను కదా. మీకు రాదని కాదు సార్, పెళ్లి కొడుకుల్ని అసిస్టెంట్స్ తయారు చేస్తారు, అది పద్ధతి. పెళ్లి కొడుకు ఏంటయ్యా? సార్ పెళ్లి రోజు పెళ్లి కొడుకనే అంటారు సార్ మిమ్మల్ని. పెళ్లి రోజు అప్పుడల్లా పెళ్లి కొడుకేనా సార్? ఈ రోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆ బొగ్గన చుక్క ఒక్కటే తక్కువ, మొత్తం పెళ్లి కొడుకులానే ఉన్నాడు సార్. ఆహా. ఎస్ సార్, స్టార్ లానే ఉన్నారు. ఇంకా సార్ మీకు పెళ్ళైందంటే అసలు నమ్మరు సార్. అబ్బో, నిజం సార్. ఇలా పొగిడితే నీ శాలరీ కట్ చేస్తాను. సార్ ఆ పని మాత్రం చేయకండి సార్. ఫేస్ అలా పెట్టుకో, నేనేం తగ్గించనులే. అమ్మయ్యా, క్షణం సేపు గుండాగినంత పని అయింది సార్ నాకు. సరిపదా. ఆహాహాహా, ఏం ఫోజు, ఏం ఫోజు, ఏం చూసుకొని ఇంతలా విర్రవీగుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, ఈ ఇంటికి ఓనర్లా, కంపెనీకి ప్రొపరేటర్లా కాలు మీద కాలేసుకొని ఏంటి ఫోజు? నేనెలా ఉంటే నీకేంటి? నా ఫోర్స్తో నీకు పనేంటి?
నలుగురు తిరిగే దగ్గర పద్ధతిగా ఏడవాలి. అయినా నీ ఇల్లు కాదు, వాకిలి కాదు. ఎందుకే నీకింత మిడిసిపాటు? ఇది ఎవరిల్లు? మా బావిల్లు, మా అమ్మ పుట్టిల్లు, నా మేనమామిల్లు. నాకు స్వతంత్రం ఉంది. నా ఇష్టం వచ్చినట్టు కూర్చుంటా. నేను ఆదిత్యవర్మ గారికి మరదల్ని, తెలుసా? అచ్చా, నువ్వు చెప్తేనే తెలిసింది. చూడు, మహేష్ బాబుకి, బన్నీకి, చెర్రీకి మరదళ్ళుంటారు. అలాగని నట్టింట్లో కాలు మీద కాలేసుకొని నీలాగా ఊపుతూ కూర్చోరు. నీ మాటకొస్తే నేను ఆదిత్యవర్మ గారి భార్య చెల్లెల్ని, మరదల్ని. నీకన్నా పవర్ఫుల్. ధరణి ఈజ్ మై ఓన్ సిస్టర్. గుర్తుంచుకో. ఏంటి ఇక్కడ గొడవ? ఇదంట దీని అక్కిల్లంట. అలా కూర్చున్నావే, ఇలా కూర్చున్నావే అని అంటుంది బావా. పెద్దదాన్లా పెద్ద పోజ్ పెట్టి కూర్చుంటే అనరా? ఏయ్, అనడానికి నువ్వెవరు? చెప్పాగా, ఈ ఇంటి కోడలు చెల్లిని. కాస్త ఆగుతారా? లేక తనేదో చిన్నపిల్ల అంది, వదిలేయచ్చు కదా. హ, ఇది చిన్నపిల్ల. నీకన్నా చిన్నదాన్నే. వదిలేమన్నానా? 4 రోజులుండి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎందుకు ఈ పంచాయతీ? అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? ఇప్పటికే ఆలస్యం చేశాను. నా బాధ్యత మర్చిపోయాను. కాస్త కోలుకోగానే నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి. ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఈసారి మాత్రం నా బాధ్యత మర్చిపోను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ పెళ్లికే. అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉన్నాను. ఒక్క నీ పెళ్లి విషయంలోనే అశ్రద్ధ చేశాను. ఎందుకు ఆలస్యమైంది? ఏంటండి, ఎందుకు ఇప్పుడు అలా ఫీల్ అవుతారు? లేక పెళ్లి విషయంలో మీ తప్పేం లేదు. తనే తన ప్రేమ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? వేరే ఉద్దేశం ఏం లేదు లేక. నా చెల్లెలతో పాటు నువ్వు ఇక్కడ పుట్టి పెరిగిన దానివే. తన కాపురం ఎలా చక్కదిద్దే ప్రయత్నం చేశానో ఇవాళ వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు పెరగాలని ఊటీ పంపించాను. ఇప్పుడు నా మనసంతా ప్రశాంతంగా ఉంది. అలాగే నాకంటూ ఉన్న మరో బాధ్యత నీ పెళ్ళి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి బావా నువ్వు అనేది? నేను పాటించాల్సిన ధర్మం గురించి చెప్తున్నాను. నా బాధ్యత ఏంటో నాకు గుర్తొచ్చి చెప్తున్నాను. ఏంటండి, ఏం బాధ్యతలు గుర్తొచ్చాయి? ధరణి, తప్పు లేకదా? మీరేం పెళ్లి చేయాల్సిన అవసరం లేదనా? లేక తన పెళ్లి చెయ్యొద్దనా? అయ్యో అత్తయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. వారు పెళ్లి చేయలేదని బాధపడితే ఎలాగూ చేస్తాం కదా, ఆలోచించడం ఎందుకు అంటున్నాను. ఆలోచించకుండా పెళ్ళెలా చేస్తారమ్మా? అంటే ఎవరో దారిని పోయే దానే ఎక్కిచ్చి పెళ్లి చేస్తారా? పిన్ని, అలాని ధరణి అనలేదు కదా. గ్యారంటీగా మంచి సంబంధం చూసి లేఖకి నచ్చాక, అన్ని విధాలా మనకి సరిపోతుంది అనుకున్నాక లేఖకిచ్చి పెళ్లి చేస్తాను. సరేనా? నాకు ధరణి మాటలు చూస్తుంటే మీకెందుకు? ఆ అమ్మాయి పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నే చూసుకుంటారు అన్నట్టుంది నాన్న.